సార్ ఇప్పుడు కూడా చరిత్రలో మన పిల్లలు చదువుకునే సబ్జెక్ట్స్‌లో కూడా ముఘల్ చరిత్రకున్నంత ముఘల్స్ కానియండి, బ్రిటిషర్స్ గురించి కానియండి, వీటన్నిటి గురించి చదువుతాం. అండ్ అందులో ఉన్న కొంతమందిని హీరోస్‌గా గూడా మనం పోర్ట్రే చేస్తున్నాం మన ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో. కానీ మన దగ్గర ఇప్పుడు 'ఛత్రపతి శివాజీ' కావచ్చు, లేదంటే రాణా ఇంకెవరో ప్రతాప్. కావచ్చు, 'రాణా ప్రతాప్ సింగ్' కావచ్చు, వీళ్ళందరివి మన దగ్గర లేవు. అంతెందుకు మనం అరగంట డిస్కస్ చేసాము మహాభారతం, భగవద్గీత గురించి. అవన్నీ మన సబ్జెక్ట్స్‌లో ఎందుకు లేవు సార్? నీ మొట్టమొదటి ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఎవడో తెలుసా నీకు? సారీ. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత హ్మ్. మొట్టమొదటి హ్మ్. సెంట్రల్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఎవడో తెలుసా? లేదు సార్. అబుల్ కలాం ఆజాద్. ఆ! ఎవడో తెలుసా వాడు? వాడు ఇరాన్ బార్న్. హ్మ్. నీ దేశపు సంస్కృతి మీద, నీ దేశపు వీరుల మీద వాడికి ఎట్లా ఇంట్రెస్ట్ ఉంటుంది? అవును. అండ్ ఈ దేశంలో ఉన్నటువంటి కుహనా సెక్యులర్ వాదులు హ్మ్. అండ్ కమ్యూనిస్టు చరిత్రకారులు హ్మ్. వీళ్ళందరూ చేసినటువంటి ఒక కుట్ర ఫలితంగా నీకు చిన్నప్పటి నుంచి నీ హీరోలు వేరే వాళ్ళు, నీ వాళ్ళు నీకు హీరోలు కాదు అని చెప్పి నీకు చెప్పబడింది. హ్మ్. ఇది ఒక కుట్ర ప్రకారం జరిగిందమ్మా. నీ జాతి యొక్క గొప్పతనం నీకు తెలియకూడదు. హ్మ్. నీ జాతిలో ఉన్న మహాపురుషులు గురించి నీకు తెలిస్తే నీలో ఉన్నటువంటి శౌర్యం నిద్రలేస్తుంది, అవును. నీలో ఉన్నటువంటి స్వాభిమానం నిద్రలేస్తుంది. ఈ తెలియకూడదు నీకు. హ్మ్. అవి తెలియకుండా నిన్ను ఒక డార్క్లో ఉంచి 60 సంవత్సరాలు నిన్ను పరిపాలించారు, 50 సంవత్సరాలు. హ్మ్. నీకు ఇవన్నీ తెలిస్తే ఇప్పుడు ఈరోజు కూడా నీకు సోషల్ మీడియా రాబట్టి ఈ విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. కానీ ఆనాడు పత్రికా ప్రపంచం వాళ్ళ చేతుల్లోనే ఉండేది. హ్మ్. అవును, రేడియో వాళ్ళ చేతుల్లోనే ఉండేది. అండ్ నీకు ఎడ్యుకేషన్ వాళ్ళ చేతుల్లోనే ఉండేది. ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా కమ్యూనిస్టులతో నింపేశారు. హ్మ్. కమ్యూనిస్టు భావజాలం ఉన్నటువంటి వాళ్ళే ప్రొఫెసర్లు, లెక్చరర్లు, పరిశోధకులు అందరూ వాళ్ళే. సో వాళ్ళ కళ్ళద్దాల వాళ్ళ దృష్టితో వాళ్ళు ఈ దేశాన్ని సర్వనాశనం చేశారు. సార్ ఇప్పుడు కూడా చరిత్రలో మన పిల్లలు చదువుకునే సబ్జెక్ట్స్‌లో కూడా ముఘల్ చరిత్రకున్నంత ముఘల్స్ కానియండి, బ్రిటిషర్స్ గురించి కానియండి, వీటన్నిటి గురించి చదువుతాం. అండ్ అందులో ఉన్న కొంతమందిని హీరోస్‌గా గూడా మనం పోర్ట్రే చేస్తున్నాం మన ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో. కానీ మన దగ్గర ఇప్పుడు 'ఛత్రపతి శివాజీ' కావచ్చు, లేదంటే రాణా ఇంకెవరో ప్రతాప్. కావచ్చు, 'రాణా ప్రతాప్ సింగ్' కావచ్చు, వీళ్ళందరివి మన దగ్గర లేవు. అంతెందుకు మనం అరగంట డిస్కస్ చేసాము మహాభారతం, భగవద్గీత గురించి. అవన్నీ మన సబ్జెక్ట్స్‌లో ఎందుకు లేవు సార్? నీ మొట్టమొదటి ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఎవడో తెలుసా నీకు? సారీ. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత హ్మ్. మొట్టమొదటి హ్మ్. సెంట్రల్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఎవడో తెలుసా? లేదు సార్. అబుల్ కలాం ఆజాద్. ఆ! ఎవడో తెలుసా వాడు? వాడు ఇరాన్ బార్న్. హ్మ్. నీ దేశపు సంస్కృతి మీద, నీ దేశపు వీరుల మీద వాడికి ఎట్లా ఇంట్రెస్ట్ ఉంటుంది? అవును. అండ్ ఈ దేశంలో ఉన్నటువంటి కుహనా సెక్యులర్ వాదులు హ్మ్. అండ్ కమ్యూనిస్టు చరిత్రకారులు హ్మ్. వీళ్ళందరూ చేసినటువంటి ఒక కుట్ర ఫలితంగా నీకు చిన్నప్పటి నుంచి నీ హీరోలు వేరే వాళ్ళు, నీ వాళ్ళు నీకు హీరోలు కాదు అని చెప్పి నీకు చెప్పబడింది. హ్మ్. ఇది ఒక కుట్ర ప్రకారం జరిగిందమ్మా. నీ జాతి యొక్క గొప్పతనం నీకు తెలియకూడదు. హ్మ్. నీ జాతిలో ఉన్న మహాపురుషులు గురించి నీకు తెలిస్తే నీలో ఉన్నటువంటి శౌర్యం నిద్రలేస్తుంది, అవును. నీలో ఉన్నటువంటి స్వాభిమానం నిద్రలేస్తుంది. ఈ తెలియకూడదు నీకు. హ్మ్. అవి తెలియకుండా నిన్ను ఒక డార్క్లో ఉంచి 60 సంవత్సరాలు నిన్ను పరిపాలించారు, 50 సంవత్సరాలు. హ్మ్. నీకు ఇవన్నీ తెలిస్తే ఇప్పుడు ఈరోజు కూడా నీకు సోషల్ మీడియా రాబట్టి ఈ విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. కానీ ఆనాడు పత్రికా ప్రపంచం వాళ్ళ చేతుల్లోనే ఉండేది. హ్మ్. అవును, రేడియో వాళ్ళ చేతుల్లోనే ఉండేది. అండ్ నీకు ఎడ్యుకేషన్ వాళ్ళ చేతుల్లోనే ఉండేది.
ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా కమ్యూనిస్టులతో నింపేశారు. కమ్యూనిస్టు భావజాలం ఉన్నటువంటి వాళ్ళే ప్రొఫెసర్లు, లెక్చరర్లు, పరిశోధకులు అందరూ వాళ్ళే. సో వాళ్ళ కళ్ళద్దాల వాళ్ళ దృష్టితో వాళ్ళు ఈ దేశాన్ని సర్వనాశనం చేశారు.